పప్పు చారు అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ దానికి సైడ్ డిష్గా ఏదైనా ఉంటే ఇంకా చాలా టేస్టీగా చాలా తృప్తిగా తినొచ్చు కదా. అందుకని నేను ఈరోజు ఆలుగడ్డతో ఉండ పకోడీ చేశానండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 200 గ్రామ్స్ ఆలుగడ్డల్ని పొట్టు తీసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పీలర్ని తురిమేది తీసుకున్నాను. దీన్ని ఇలా నిలువుగా తురుముకోవాలి. నిలువుగా ఇట్లా పొడుగ్గా పెట్టాలి. ఇలా తురిమి తీసుకోవాలి. ఇలాగా చూడండి, ఈ మందంలో ఉండాలి. కొంచెం బాగా ప్రెస్ చేసి తురుమాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని వాటర్లో వేస్తున్నాను. దీన్ని గట్టిగా పిండేస్తే నీళ్ళన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఒక నాప్కిన్లో వేస్తున్నాను. ఇలా వేసుకుని దీన్ని ఇలా కవర్ చేయాలి. ఇలా నీరంతా టవల్కి పట్టేలా ఇలా కొద్దిగా ప్రెస్ చేయాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల మైదా తీసుకున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి ఇలా కత్తెరతో కట్ చేశాను సన్నగా, ఇందులో వేస్తున్నాను. కొద్దిగా పౌడర్ షుగర్, ఇది గడ్డ కట్టింది, ఒక 1/2 స్పూను. జీలకర్రని ఇలా కొద్దిగా రంగరిచ్చాను, ఇందులో వేసేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, చిటికెడు మిరియాల పొడి. అన్నిటినీ ఇలా మిక్స్ చేయాలి. గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇందులో వేసాను. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. 1 పించ్ కారం వేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఇది కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఇలా గట్టిగా పిసికి కలపాలి, ఎందుకంటే ఆలుగడ్డలో నీరు ఉంటుంది కదా, దాంతోనే సరిపోతుంది. ఇది నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మరో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది బైండింగ్ కావాలి కదా. ఇలా ముద్దలాగా రాకపోతే కొంచెం పిండి వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా చేతిలో తీసుకుని దీన్ని ఇలా ముద్దలాగా చేయండి. కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీన్ని కాగిన నూనెలో వేసేయండి. మీరు పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసి కూడా కలుపుకోవచ్చు. నేను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టాను. 5 మినిట్స్ తర్వాత నేను వీటిని తిప్పేస్తున్నాను. ఇది ముందు వేసాను కదా, ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను. వీటిని మరోసారి తిప్పేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ తగ్గించాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఆయిల్లో బుడగలు పోయినాయంటే ఫ్రై అయిపోయినట్టు. చేతితో ఇలా పచ్చిమిర్చిని కలిపినప్పుడు చేతులు మండుతాయి కదా, అందుకని గ్లోవ్స్ వేసుకొని చేయండి, ఒకవేళ మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే. నేను ఇప్పుడు ఇలా రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాను. ఇవి చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. ఇది సాంబార్ సైడ్ డిష్గా, స్నాక్స్గా ఎలాగైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇంకా ఫ్రై కాలేదనిపిస్తే మరోసారి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు నూనెలో వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, తీసేస్తున్నాను. ఆలు ఉండ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇవి చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది, తక్కువ ఆయిల్ పడుతుంది. ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్నాక్ లాగా, ఇంకా సైడ్ డిష్ లాగా కూడా వీటిని తినొచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.